దావీదు రాసిన కీర్తన 119 దావీదు కీర్తనలో 36వ వచనము చదువుకొని ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం. 119వ దావీదు కీర్తన 36. ఈ లేదా లోభము తట్టు కాక నీ సాహసముల తట్టు నా హృదయము తిప్పుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. నా దేవా, నీ కృపలో ప్రభా ఇప్పటి వరకు సంఘముగా కూడుకొని సంఘ సావాసములో ప్రభా పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా ఇదిగోనైనా నీ లేఖను చలవిచ్చినట్లుగా సమయాన్ని పోనీక సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నావు నాయన. ఈ లోకంలో ప్రభా ప్రతిదానికి అంటూ సమయం ఉంది. ఆ సమయము మేము పాటిస్తున్నాం. కానీ నీ యొక్క సన్నిధి యొక్క సమయాన్ని మాత్రం మేము సరిగా పాటించలేకపోతున్నాం. అయినప్పటికీ నీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మశక్తి ద్వారా బలపరుచుకుంటూ ప్రభా ఇదిగోనైనా నీ సన్నిధిలో మరి బిడ్డలు ఇదిగోనైనా సమయానికి అయా వచ్చి అయా సమయాన్ని సద్వినియోగం చేసుకొని సమయం ప్రకారంగా ప్రభా నీ సన్నిధిలో ఉండి ఆరాధించే బిడ్డలుగా ఇదిగనైనా బిడ్డలను ఏర్పాటు చేసుకున్నావు ప్రభా. ఆ విధంగా ప్రభా ఇదిగనైనా ఏర్పాటు చేసుకున్న బిడ్డలను బట్టి వందనములు స్తోత్రములు. ఇంకా రావాల్సిన బిడ్డలు చాలామంది ఉన్నారు అయ్యా. ఇదిగనైనా సమయము ఇదిగనైనా మరి అయిపోతుంది. వాళ్ళు సమయం సద్వినియోగం చేసుకోలేకున్నారు ప్రభా. ఏదైనప్పటికీ ప్రభా ఇదిగనైనా వచ్చిన వారిని మాతో నువ్వు మాట్లాడతావు అయ్యా. ఇక్కడ అయ్యా మంది కాదు ముఖ్యం ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడుతావు నాయన. ఇదిగోనైనా నీ కృపలో వచ్చిన వారితో ప్రభా నా ద్వారా నువ్వే మాట్లాడి అయ్యా సంఘానికి కావాల్సిన ప్రభా జీవపు మాటలను ప్రభా ఇదిగోనైనా నువ్వు మాట్లాడినట్టయితే నీ ఉంటావు నాయన. సహాయం దయచేసి నీ కృపలో నీ దయలో ఇదిగోనైనా చక్కటి మాటలను ప్రభా అయ్యా మాతో మాట్లాడినప్పుడు మా అందరికీ వినగల చెవులు గ్రహించే హృదయము మాకు దయచేయమని ఇదిగోనైనా నీ ఆత్మశక్తి ద్వారా ప్రభా నీ దాసుని నింపమని సులువుతట మరుగుపరుచుకోమని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా ప్రియమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గత వారము చక్కటి యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాం కదా. గత వారం ఎవరికైనా గుర్తుందా ఏ వాక్యం ధ్యానం చేసాము? పట్ల తిప్పి నాకు ఏం గుర్తుంటుందండి? ఎక్కడో వదిలిపెట్టిపోతారు. పట్ల దిలిపేస్తాం, ఇంకేం గుర్తుంటుంది? అవునా మమత? ఏం గుర్తుండదు. ఎవరికైనా గుర్తుందా పోయిన వారము ఏ వాక్యం ధ్యానం చేసాం? సంఘం గురించి వాక్యం బైబిల్ నుంచి చెప్పాలి. సంఘమే. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం ధ్యానం చేశాం. అక్కడ పౌలు దేని చూసి ఆనందించాడంట? మళ్ళీ ఒకసారి తీయని, మీకు ఏందో బెత్తర మొక్కలు వేసుకొని నా వైపు చూస్తుంటే నేను చెప్పిన మాట అదేనా పోయిన వారం లేదని నాకే అనుమానం వస్తుంది. ఏమ్మా ఏం మాట చెప్పాము? పోయిన 4వ అధ్యాయం 3వ వచనంలో, కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉన్నుడి. దేని చూసి పౌలు ఆనందించాడంట? సంఘాన్ని చూసి పౌలు ఆనందించాడు. సంఘాన్ని చూసి సంఘ కాపురికి ఏముండాలమ్మా? ఆనందం ఉండాలి, బాధ ఉండకూడదు. ఇప్పుడు నాకు ఆనందం ఉందా బాధ ఉందా చెప్పండి? ఎందుకు? చాలా కుర్చీలు ఖాళీ అంటే రాలేదు.
కదా. ఇలాంటి సంఘం చూసి ఏ కాపరైనా బాధపడతానే ఉంటాడు. అన్నిట్లో ముందుండి ఆత్మీయంగా ఎదుగుతూ ఏం లేదు. సండే మనము మొదటి మెట్టు ఏదంటే సమయానికి రావటం. రెండవ మెట్టు ఏంటంటే సంఘములో ఆత్మీయంగా ఎదగటం. ఈ రెండే మనము దేవుడు చూసేది. ఈ రెండు బాగా చూస్తూ ఉంటాడు. నువ్వు విశ్వాసుడిగా ఎదుగుతున్నప్పుడు, ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు సమయం అనేది చాలా విలువైనది. మనందరికీ తెలుసు. మనము చేసే ఆఫీస్ పనిలో లేటుకి వెళ్తే ఆఫీసులో ఒప్పుకోడు. ఇక్కడ కూడా దేవుడు నన్నేమీ అంటలేదులే అనుకోవద్దు. దేవుడు కరుణామయుడు. దేవుడు ఎవరమ్మా? కరుణామయుడు. అంతకంటే ఇంకా ఎక్కువగా ప్రేమామయుడు కూడా. ఆయన మన ప్రేమించాడు కాబట్టే పాపులమైన మన కొరకు తను ప్రాణాలు అర్పించాడు. మనని కనికరిస్తున్నాడు. ఇంకా మారుతారేమో ఇంకా మారుతారేమో అని బోల్డ్ అంత సమయం ఇస్తున్నాడు దేవుడు. ఆ సమయాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఆ సమయం, దేవుడిచ్చిన సమయాన్ని మనము పాటించలేకపోతున్నాం. కానీ ఏదో ఒక దినం వచ్చింది. ఆ దినము ఏం చేస్తాడు దేవుడు? సాతానుడికి అప్పచెప్తాడు. ఎవరికి అప్పచెప్తాడమ్మా? నల్లోడికి అప్పచెప్తాడు. అంతే. ఆ నల్లోడు ప్రతిరోజు దేవుడి దగ్గరికి పోతాడు. ప్రతిరోజు దేవుడి దగ్గరికి పోయి పలానా సహోదరుని నాకు అప్పచెప్పవా, పలానా సహోదరుని నాకు అప్పచెప్పవా ఏమని అడుగుతాడమ్మా? అడుగుతాడా లేదా? దేవుడు అడుగుతాడా లేదా? దేవుని సాతానుడు అడుగుతాడా లేదా? దేవుడి దగ్గరికి పోయి సాతానుడు వాడు చేసే పని ఏంటంటే, వాళ్ళు నాకు అప్పచెప్పు. ఎందుకు అప్పచెప్పమంటున్నాడు? మన చుట్టూరు దేవుడి యొక్క కంచె ఉంటది కాబట్టి. మనకేముంటది? మన చుట్టూరు దేవుడి యొక్క కాపుదల ఉంటది కాబట్టి ఆ కంచె తీసేతేనే దేవుడు సాతానుడు మన ముట్టగలడు, లేకపోతే ముట్టలేడు. సాతానుడు కంచె ఉన్నంత కాలము మనకి ఏ ఆపద రాదు, ఏ కష్టము రాదు. దేవుడు ఇచ్చిన ఆ మౌనతమైన కృపని మనము అందిపుచ్చుకోవాలి. దేవుడిచ్చిన కృప ఆ కంచె అంటే కాపుదల. అది మనము దేవుని యొక్క కృపలో అది పొందుకుంటూ ముందుకు సాగుతారు. దేవుని యొక్క కృపను పొందుకున్న ప్రతి ఒక్కరూ భయభక్తులతో మనం ముందుకు సాగాలి. అప్పుడు నిరంతరమైన కృప ఉంటుంది. అని కంచె మనకు ఉన్నప్పుడు సాతానుడు మనని ముట్టలేదు. సాతానుడు మనం ముట్టగలడా? దేవుడే అంటాడు, మిమ్మల్ని ముట్టినవాడు నా పొగేంటిరా. కొంచెం ఏముంటారు దాన్ని? పొగంట. అన్నిచ్చండి. నేను బ్రేక్ ఇస్తున్నా అంటే మీరు చెప్తారేమో అని. ఓకే, మిమ్మల్ని ముట్టినవాడు నా కన్నుగుడ్డు ఉంటుంది. ఎంత గొప్ప ప్రేమమయుడు చూడండి. ఎంత అంటే ఇష్టం. మనం దేవుడికి ఎంతో ఇష్టం కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధమైన ఆలోచన మనము సంఘములో ఉండాలి. సంఘములో మనము మన స్థితిని చూస్తూ ఉంటాడు దేవుడు. ఒక పౌలు గారే సంఘాన్ని చూసి సంతోషపడుతున్నాడంటే మరి దేవుడు ఎంత సంతోషపడతాడు? నిన్ను నన్ను చూసి ఆయనకి ఏమి ఇస్తున్నాం మనం చెప్పండి. దేవుడికి మనకి గత కాలం అంతా దేవుడు కాపాడాడు. ఇంకా 2 నెలలు అయిపోతే ఈ పాత సంవత్సరం గతించిపోతుంది కదమ్మా. మరి ఈ 10 మాసాలు దేవుడు మనని కాపాడుకున్నాడే. అలాంటి కాపాడిన దేవుడికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? ఏమి ఆయన ఆశపడలేదు. ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించడం అంతే ఆయన కోరుకునేది. ఆయన సన్నిధిలో నేనేమన్నా కొండల మీద కొండలు ఎక్కమంటున్నాడా, లేదా అక్కడ పోయి ఇక్కడ పోయి ఆరాధించమంటున్నాడా? చెప్పండి. ఏం లేదు. దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించుకొని గత వారము నేను కాపాడుకున్నందుకు, ఆర్థిక చేతులు బలపరిచినందుకు, నీ కుటుంబానికి సహాయం చేసినందుకు, నిన్ను కంటి రెప్పలే కాపాడు బలమైన రకాల్సిన భద్రపరుచుకున్నందుకు నువ్వు కృతజ్ఞత తెలిపి ప్రభువా నీకు వందనాలయ్యా అంటే చాలు. నీకు వందనాలయ్యా అంతే.
ఆయనకు వందనాలు తెలియజేసుకొని పోయిన అనుకోండి, మళ్ళీ వచ్చే ఆదివారం అంత వరకు నేను కాపాడుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఒక దినము దేవుడి సన్నిధిలో గడపడము 1000 దినములకు శ్రేష్టమైన భాగ్యము. ఒక్క దినము నువ్వు దేవుడి సన్నిధి పోగొట్టుకుంటే నీ లైఫ్లో 1000 దినములకు శ్రేష్టమైన దినాలు పోతాయి. కనుక అలాంటి ఆ దేవుని యొక్క నామాన్ని మనము ఇదిగో సంఘముగా కూడుకొని ఆరాధించాలి, ఆత్మీయంగా బలపడాలి. నిన్ను చూసి దేవుడు సంతోషపడాలి. సంతోషపడుతున్నాడా? నిన్ను చూసి దేవుడు బాధపడుతున్నాడా? ఒకసారి మళ్ళీ ఎప్పుడు ప్రారంభించాం మనము? 2016లో ప్రారంభించాం కదా సంఘాన్ని. ఆ మొదటి దినాలు గుర్తుకొస్తాను ఇప్పుడు చూస్తుంటే. ఏమైపోతున్నారు? లెక్కకు ఉన్నారు చాలామంది, లెక్కకు ఉన్నారు. లెక్కకి అందరూ వస్తే ఈ కుర్చీలు సెలవు, కానీ ఏందిలే, పోతే ఎంత పోకపోతే ఎంత. దేవుడి దగ్గరికి అంటే దేవుణ్ణి ఎంత చులకనగా చూస్తున్నారో చూడండి సంఘ సభ్యులు. నాకు ఎలా ఉంటుంది, నడిపించే కాపరికి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు మరి ఫిలిప్పీలు సంఘంలో ఉన్న సంఘస్థను చూసి, విశ్వాసును చూసి ఎంతో సంతోషిస్తున్నట్లుగా, ఆనందిస్తున్నట్లుగా మనము గత వారము చూసుకున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వారము కొన్ని ఆలోచనలు సంఘములో మనము ఏ విధంగా ఆత్మీయంగా ఎదుగుతూ మన జీవితాలు సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని దేవుడు పలికిన మాటలు. ఇక్కడ నేను నిలబడి మీకు దేవుని యొక్క మాటలు బోధిస్తున్నానంటే ఇది నా గొప్పతనం కాదు. ఎవరు గొప్పతనం అంట? ఒకసారి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం తీయండి. 3వ అధ్యాయము 3వ అధ్యాయం 10వ వచనం కదమ్మా, చదవం అమ్మా. 16 అమ్మని చదవమంది. 3:16. దైవజనుడు సన్నద్ధుడై, ఆగమ్మ, ఇక్కడ దైవజనుడు ఏం చేయాలంట? సన్నద్ధం చేసుకోవాలి. ఇక్కడ నుంచి పోయిన వారము నేను మీకు వాక్యం చెప్పి లోపలికి వెళ్ళిన వెంటనే దేవుడు ఇదిగో ఆ రోజు నుంచి కొన్ని ఆలోచనలు తెలియజేశాడు. పోయిన వారిని చాలా బాధపడ్డా. ఆ బాధ కారణం తర్వాత చెప్తాను. చాలా ఫీల్ అయ్యాను, నేను చాలా బాధపడ్డాను. ఆత్మ దేవుడు దుఃఖపడ్డాడు. ఎందుకంటే సంఘము ఉన్న స్థితిలో లేదు, సంఘము కట్టుబడి లేదు. సంఘము అంటే ఒకే కుటుంబం. సంఘం అంటే ఎవరమ్మా? నువ్వు నేను ఏదే కాదు, ఇంతకుముందు చెప్పా, ఒకే శరీరం అని కూడా చెప్పా పోయిన వారం. ఈ కన్ను బాధపడితే ఈ కంటిలోంచి నీరు వచ్చింది, ఈ కంటిలోంచి కూడా నీరు వచ్చింది. ఈ చెయ్యి బాధపడితే కోసుకుంది అనుకోండి, ఈ చెయ్యి అబ్బాని పట్టుకుంటుందా లేదా? ఈ చెయ్యి నాకెందుకు అనుకుంటుందా? అంటే సంఘము ఒకే కుటుంబం. ఎవరైనా సంఘములో బాధపడుతుంటే, ఎవరైనా వేదన పడుతుంటే సంఘ కాపరికి, సంఘ పెద్దలకి చెప్పాలి, ప్రార్థన చేయించుకోవాలి. సంఘంలో ఒకరొకరు ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సహకరించుకుంటూ ఉండాలి. అదే సంఘం అంటే, కుటుంబం అంటే అదే. ఇది ఆత్మీయ కుటుంబం. ఇప్పుడు ఆత్మీయ కుటుంబానికి దైవజనుని దేవుడు ఏర్పాటు చేశాడు. దైవజనుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? మిమ్మల్ని ఆత్మీయంగా నడిపించడానికి, మిమ్మల్ని ఏం చేయడానికమ్మా? ఆత్మీయంగా సిద్ధపరచడానికి, ఆత్మీయంగా మిమ్మల్ని బలపరచడానికి. ఆత్మీయంగా నేను మిమ్మల్ని బలపరచాలంటే అంతకంటే 2 అంతల ఆత్మ నాలో ఉండాలి. అందుకే ఇక్కడ ఏం చేస్తా? దైవజనుడు సన్నద్ధుడై ఎలా ఉన్నాడంటమ్మా? ప్రతి సత్కార్యమునకు. అంటే చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే ఆలోచన, ఇక్కడ దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యము పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు. మీకు అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా నేను చెప్తున్న మాటలు? దైవజనుడు సన్నద్ధుడై ఏం చేయాలి? వాక్యం కొరకు సిద్ధపడాలి. అంతేకాదు
పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవ వేషముతో, ఏ వేషముతో? ఆవేశం అంటారు కదా, ఆవేశం వచ్చింది వీళ్ళకి అంటారు. అంటే నాలో ఉన్న పరిశుద్ధాత్మ దైవేశముతో నేను ఏం చేయాలి? మీతో మాట్లాడాలి. మీ యొక్క తప్పుల్ని మేము నేనేం చేయాలి? ఒకవేళ మీ జీవితంలో ఒకవేళ తప్పులున్నా ఒప్పులున్నా వాటిని సరిదిద్దే కృప దేవుడు నాకు ఇచ్చాడు వాక్యము ద్వారా. సరిదిద్దటం అంటే బెత్తంతో తల్లిదండ్రులకు చెప్పాడు ఆ మాట, కానీ వాక్యము అనే బెత్తము ద్వారా నేను మిమ్మల్ని సరిచేయాలి. ఇప్పుడు మీరు సరిగా లేకపోతే, మీరు ఆత్మీయంగా ఎదగకపోతే, ఆత్మీయంగా స్థిరంగా ఉండకపోతే ఇక్కడ ఎవరికి బాధ? అక్కడ పోయిన వారము అపోస్తలుడైన పౌలుకి సంతోషం కలిగింది. ఆ సంఘాన్ని చూసి, ఆ సంఘ విశ్వాసం చూసి సంతోషించాడు. ఇక్కడ ఉన్న సంఘాన్ని చూసి ఇప్పుడు నేనే కాదు, నాతో పాటు దేవుడు కూడా. అంటే మన అవసరాల నిమిత్తము దేవుని ప్రేమిస్తున్నాం. ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు, దేవుడు చెప్పే ప్రతి మాట దైవ వేషంతో ఏం చేయాలంట? వలన కలిగిన ప్రతి లేఖనము, దైవ వేషము వలన కలిగిన ప్రతి ఉపదేశించుటకును ఏం చేయాలి? నేను ప్రతి మాట మీకు చెప్పాలి. దేవుడు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట ప్రభువా వీళ్ళకి నేను చెప్పాలంటే నా సొంతగా నేను వచ్చి ఇక్కడ ఏమి నిలబడి చెప్పే మాటలు కాదు ఇవి. నా సొంతగా చెప్తే నాకేమైనా ఉపయోగం వచ్చుదా? మీకేమైనా ఉపయోగం ఉంటుందా? దేవుడు మాటలు చెప్తే ఆ దేవుని యొక్క మాటల వల్ల మీ యొక్క జీవితాలు కట్టుకుంటారు, సరిదిద్దుకుంటారు, ఆత్మీయంగా ఎదుగుతారు. మనము ఆత్మీయంగా ఎదగటానికి దేవుని యొక్క సేవకుని నిలబెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 17వ వచనంలో ఏమంటాడు చూడండి. అక్కడ ఏమంటమ్మా? సన్నుద్ధుడై ప్రతి సత్యకార్యమును పూర్ణంగా సిద్ధపరిచి ఉన్నట్లు దైవవేషము కలిగి ప్రతి లేఖనము ఉపదించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఎవరికి ప్రయోజనకరమై ఉన్నది? సంఘానికి ప్రయోజనకరమమ్మ. ఏం చేయాలంట ఈ దైవజనుడు? ప్రతి లేఖనమును ఉపదేశించాలి. నేను ప్రతి లేఖనము ఉపదేశించాలి. నాకు ఇచ్చిన భాగ్యం అది దైవ సేవకులకి. తర్వాత ఖండించుటకును, ఏం ఖండించాలి? మీలో ఉన్న లోపాన్ని ఖండించాలా లేదా? నేను చాలా మంది అంటారు తీర్పు తీర్చుట దేవుడు ఉంతండి, మనం చెప్పకూడదండి అంటారు చాలా మంది. తీర్పు వేరే, ఖండించటం వేరే. గుర్తుపెట్టుకోండి. ఖండించే మాటలో తీర్పు అనుకోవద్దు. ఖండించటం వేరే, తీర్పు వేరే. ఇప్పుడు నువ్వు చేసిన పనికి నేను ఏదైనా శిక్షించాననుకో, అది తీర్పు అంటారు. ఇప్పుడు ఇలా కాదమ్మా, ఇలా ఉండకూడదు, ఇలా కాదు సహోదరుడా, ఇలా ఉండాలి అని చెప్పానుకో, అది ఖండించటం. నీలో ఉన్న లోపాన్ని చూపించి నేను ఇదిలా కాదు, ఇలా నడుచుకోని ఆత్మీయంగా చెప్పటం, అది ఖండించటం. అయితే ప్రతి దైవజనుడు మీకు ఉన్న లోపాన్ని సరిచేయాలి. సరిచేస్తేనే వంకగా ఉన్న చెట్టు, చిన్న మొక్క వంకైపోతుంది. దానికి ఏం చేస్తారు? ఒక కర్రని కట్టి చక్కగా ఉండటానికి తాడు కడతారు. ఆ కర్రకి ఆ చెట్టుకి కలిపి తాడు కడితే ఎందుకు చక్కగా ఎదిగిద్దాన్ని. ఇప్పుడు మీరు జీవితంలో సరిగా దేవుళ్ళో లేకపోతే చక్కగా ఉండటానికి దేవుడి యొక్క మాటల ద్వారా మిమ్మల్ని ఇదిగో ఆత్మీయంగా నడిపించడానికి కలిగిన ఆ మాటలు చెప్తున్నప్పుడు మీరు ఆ మాటలు గ్రహించుకొని నడుచుకోవాలి. అదే ఇక్కడ ఖండించుటకును, తర్వాత ఏం చేయాలంట? తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవజనుడికి శిక్ష వేయటానికి కూడా అధికారం ఉందంట. దైవజనుడికి ఏముందమ్మా? శిక్ష వేయటానికి కూడా. ఇక్కడ అదే అంటాడు కదా, ఏమంటాడు? తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుట. నీతి యందు, అది నీతి యందు అంటే మీరు నీతిలో ఉండటానికి, దేవుళ్ళు ఉన్న నీతి అంటే దేవుడు ఏసేలో ఉండటానికి ప్రయోజనకరమై ఉన్నది. ఇది ఎవరికి ప్రయోజనం? మీకు ప్రయోజనకరం. ఓకే. తర్వాత ఇక్కడ కొన్ని ఆలోచనలు చూసుకుంటే చాలా మంది వాక్యముని ఉన్న వాక్యముగా చెప్పాను అనుకోండి, చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు బాధపడుతున్నారు.
వాళ్ళ హృదయంలో నొచ్చుకుంటున్నారు. నొచ్చుకోవద్దు. ఇక్కడ ప్రేమ కలిగిన మాటలు మాట్లాడతాడు దేవుడు, ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడతాడు దేవుడు, దీవులకరమైన మాటలు మాట్లాడతాడు దేవుడు, అన్ని రకాలుగా మాట్లాడతాడు దేవుడు. నిన్ను నీ యొక్క జీవితాన్ని సరిదిద్దటానికి గద్దింపు మాటలు కూడా ఉంటాయి. ఏముంటాయమ్మా? గద్దింపు మాటలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఒకసారి సామెత గ్రంథములు జ్ఞానేశ్వర సొలొమోను రాసిన సామెత గ్రంథంలో 3వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసుకుంటే 3వ అధ్యాయము 11వ వచనం, 3వ అధ్యాయం 11 తీసారా? నా కుమారుడా, యెహోవా శిక్షను తునకరింపవద్దు, ఆయన గద్దింపునకు ఏం చేద్దామా? ఆయన గద్దింపుకు విసుకవద్దు. ఏంది గద్దిస్తున్నాడు ఏంది అని విసుకవద్దు. గద్దింపు మాటలు, దేవుని యొక్క మాటలు, గద్దింపు కలిగిన మాటలు వినాలి. ఎందుకంటే అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 10వ గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. గద్దింపు మాటలు, దేవుడు గద్దింపు మాటలు మాట్లాడినప్పుడు అది నా కొరకే కదా అంటే, దేవుడు మాట్లాడినప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి ఒక మాట మనకు తగిలిద్ది కదా మనకు తగిలిద్ది. ఇప్పుడు ఒకవేళ దొంగే వచ్చి కూర్చోనుకో, దొంగ గురించి నేను మాట్లాడుతూ ఉంటా. ఆ దొంగ ఈ మాటలు నా కొరకే కదా. ఒకవేళ సరిగా మనం ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాము, ఆత్మీయంగా మీరు ఉండండి అని మాట్లాడుతున్నప్పుడు నేను ఆత్మీయంగా ఉండట్లేదు కదా. మన హృదయానికి ఆ మాట తగిలినప్పుడు ఆ మాట తునికరించవద్దు. నాకు కాదులే, ఏదో వాళ్ళకి అనుకో. ఇక్కడ ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. గద్దింపు దేవుని యొక్క మాటలకి లోబడకపోతే వాడి జీవితం, చాలా మంది మనలో అవిశ్వాసులకు పడిపోవటానికి కారణం అదే. అవిశ్వాసులకు పడిపోవటానికి కారణం ఏంటంటే దేవుని యొక్క మాటలు స్వీకరించట్లేదు, వాళ్ళ హృదయంలో భద్రపరచుకోవట్లేదు. కనుక అలాంటి మాటలు కాబట్టి గద్దింపునకు లక్ష్య పెట్టువాడు ఘనత నొందినట. సామెత గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనంలో గద్దింపునకు లక్ష్య పెట్టువాడు. ఒకవేళ మనము కొంతమంది మన పిల్లల్ని తిట్టామనుకో కోపడతారు కదా. అది ఎందుకు నన్ను గద్దిస్తున్నాడు, ఎందుకు నన్ను మా డాడీ ఇలా అంటున్నాడు, మమ్మీ ఇలా అంటుంది, అది వాళ్ళు మంచిగా స్వీకరించుకొని నేను అలా ఉండకూడదు కదా, నేను చేసింది తప్పు కదా, నేను చేసింది పొరపాటు కదా, నేను మా డాడీ మమ్మీలకి నేను ఇష్టంగా ఉండాలి కదా అని ఆలోచన చేసుకుంటే వాళ్ళ మమ్మీ డాడీ, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని ప్రేమించేవారుగా ఉంటారు. వాళ్ళ బంధము బలపడింది. దేవుని పట్ల మనం కూడా దేవుని యొక్క మాటలకి మనం విధేయత చూపిస్తూ ఉంటే దేవునికి మనకు ఆ బంధము బలపడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఎవడైనాను వాక్యం మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో అందుకే దేవుడు చక్కని మాట అంటాడు, దేవుని ఆలయమును పాడు చేసిన వాడు, దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేసిన వాడు దేవుడు అస్సలు కూడుకోడంట. దేవుని ఆలయమును పాడు చేస్తే అంట ఆయనకి చాలా కోపం వచ్చిందంట. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము, 3వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 3వ అధ్యాయము ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల వాణ్ణి పాడు చేయును. మీరు ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే మీరే ఆలయము. ఎవడైనాను దేవుని ఆలయము పాడు చేసిన ఎడల, అర్థమవుతుందమ్మా? దేవుని ఆలయం పాడు ఎలా చేస్తారమ్మా? ఇక్కడ పౌలు అంటున్నాడు, ఎవడైనాను దేవుని ఆలయము పాడు చేసిన ఎడల. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క ఆలయము ఇది ఎవరిది? ఇది దేవుని యొక్క ఆలయం, పరిశుద్ధమైన స్థలం. ఇది ఈ పరిశుద్ధమైన స్థలంలో మనము ఆదివారం కూడుకుంటున్నాం, దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తున్నాం. ఇప్పుడు చాలా మంది ఈ ఆలయంలోకి వచ్చిన వాళ్ళు 10 సార్లు తిరుగుతూ ఉన్నారు. అటు ఇటు కూర్చున్నాడు, లేస్తున్నారు. నీకు ఇబ్బంది అయితే ఒకసారి సమర్పించుకొని దేవునికి, నాకు కూడా ఒకసారి కడుపు ఉబ్బిపోయింది. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఒక్కసారి సమర్పించుకొని మనం దేవుని మందిరంలోకి వచ్చినాక దేవుని సొత్తుగా మారిపోవాలి.
కానీ మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడికి నువ్వు ఎంత విధేయత కలిగి ఉన్నావో ఒకసారి ఆలోచన చేయండి. ఒక్కసారి కూర్చున్నాక సమర్పించుకొని మనం మళ్ళీ బయటికి వెళ్ళకూడదు, డిస్టర్బెన్స్ కాకూడదు. దేవుడికి నువ్వు ఇచ్చే మర్యాద అది. ఫోన్లు వస్తావు, కొంతమంది ఫోన్లు పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు, మాట్లాడతారు, మళ్ళీ వస్తారు. దేవుడి కంటే అంత ప్రాముఖ్యమైనది నీకు ఏంటి? దానివల్ల నీకు ఏం ఉపయోగం? ఎంత లాభం వస్తుంది? ఎంత లాభం ఉన్నా కానీ ఆ లాభాన్ని పక్కన పెట్టేయాలి. ఎందుకంటే దేవుని కొరకు ఆ లాభాన్ని పక్కన పెట్టేసేయాలి. ఈరోజు మనము దేవుని పనే ఏం పని చేయకూడదు. ఈరోజు మనం ఆరాధించుకునే పనే. దేవుని పని అంటే ఏంటి? ఆరాధించుకునే పని. నువ్వు ఆరాధించుకునే పనిలో నువ్వు లేవంటే దేవుని యొక్క ఆలయాన్ని ఏం చేస్తున్నావు? పాడు చేస్తున్నావు. ఇక్కడ పాటలు క్రమంలో రాస్తా ఉంటాను, రాలేదంటే పాటల టయానికి నువ్వు 10:30 కంటే 10:30కు వచ్చావు, నీ దేవుని యొక్క ఆ తలంతులో నువ్వు ఉపయోగపడటానికి నీకు ఇచ్చిన తలంతు దేవుని సన్నిధిలో వాడబడతావు. అది కాదు దేవుడికి ఇచ్చింది. నువ్వేం చేస్తున్నావు? లోకాశల వైపు కాకుండా దేవునికి నువ్వు సమర్పించుకున్నప్పుడు, దేవునికి ఇదిగో నువ్వు విశ్వాసగా మారిపోయినప్పుడు, ఆత్మీయంగా నువ్వు ఎదగటానికి నువ్వు సర్వము సిద్ధపడి రావాలి. సిద్ధపడి వచ్చినాక ఏ వైపు చూడొద్దు, కేవలం దేవుని వైపే. సిద్ధపడి ప్రార్థనలో ఏం చేస్తామమ్మా మనం? నా హృదయాన్ని శుద్ధీకరించు, నాకు ఆరాధించడానికి శక్తిని అనుగ్రహించు, బలం అనుగ్రహించు. ఎందుకంటే నీకు పోషణకర్త ఎవరు? నేను పోషిస్తుంది ఎవరు? నిన్ను కాపాడుతుంది ఎవరు? నేను రక్షిస్తుంది ఎవరు? 2 రోజుల క్రితము భయంకరమైన అగ్ని ప్రమాదంలో బస్సు దగ్నం అయిపోయింది కదా. పాపం ఆ కుటుంబం వాళ్ళు ఎంతమంది బాధపడి ఉంటారు. ఆ కుటుంబం వాళ్ళు ఎంతమంది అనాథులు. ఒక కుటుంబంలో ఆ తల్లిదండ్రులు, ఆ పిల్లలు కూడా సరిపోయారు. 4 2 పిల్లలు, తల్లిదండ్రులు, 4 ఒకే కుటుంబంలో కలిగిన వారు. ఆ చూస్తుంటే ఎంత బాధ అనిపించింది. దేవుడు నేను రక్షించుకున్నందుకు, కాపాడుకున్నందుకు, స్థిరపరిచినందుకు దేవుడికి నువ్వేమి ఇవ్వగలవు? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం నువ్వు అటెండ్ అవుతే దేవుని కుటుంబాన్ని ఎంతగా కాపాడుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఎవరెవరు దేవుని ఆలయాన్ని పాడి చేసేవారు, కొన్ని మాటలు దేవుని ఆలయాన్ని పాడి చేసేవారు ఎలా ఉంటారు, ఏ విధంగా ఉంటారు అనే కొన్ని మాటలు, చాలా మాటలు ఉన్నాయి కానీ మనకు చెప్పడానికి టైం ఉండదు. కొన్ని మాటలు మాత్రం జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని మాటలు మనం మాట్లాడుదాం. ఇందాక మనం దావీదు రాసిన కీర్తనలో 119వ దావీదు కీర్తన 36వ వచనం చదువుకున్నాం కదా. ఫస్ట్ది లోపత్వము ఉండకూడదు అంటే స్వార్థము ఒక రకంగా అంటే మనము పైకి ఒకలాగా లోపల ఒకలాగా మన జీవితాలు ఉండవు. అవునంటే అవును, కాదంటే కాదులాగా మన మాట ఉండాలి. 119:36 వచ్చిన అవసరం మళ్ళీ చదువుకొని మనం ముందుకు సాగుతాం. లోపము తట్టు కాక చాలమ్మా. లోపము తట్టు కాక. లోపం తట్టు ఏంటమ్మా? లోకము తట్టు. లోపం అంటే నీ యొక్క దురాశల తట్టు, ఒక రకంగా నీ యొక్క స్వార్థము తట్టు. ఇప్పుడు స్వార్థమే కదా. నీ కొరకు యేసయ్య ప్రాణం ఇచ్చాడండి. ఆయన పెట్టిన నిబంధన ఏంది? ఆయన పునరుద్ధరణ దినాన్ని ఆరాధించుకోవాలి. ఆయన ఏర్పాటు చేసిన దినము ఆదివారము ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన సన్నిధిలో ఉండి ఆయన నామాన్ని ఘనపరచుకోవాలి. అయితే మనం ఏం చేస్తున్నాము? మనకున్న ఆ ఆశను బట్టి మనకి డబ్బు ఎక్కువ వస్తుంది అనుకుంటే దేవుని పక్కన పెట్టేస్తాను. మనకి నా పని ఉందనుకోండి, దేవుని పక్కన పెట్టేస్తున్నాం. మనకి ఖాళీగుంటే ఆ చర్చి గుర్తుకొస్తుంది, దేవుడు గుర్తుకొస్తున్నాడు. మన పనులుంటే అంటే ఒక రకంగా లోపము తట్టు కాక అంటే నీ యొక్క హృదయ లోపము అంటే ఏదైతే నీ హృదయ యొక్క బలహీనత ఉందో ఆ బలహీనత వల్ల కాక నీ యొక్క హృదయాన్ని నువ్వు స్థిరపరచుకో. ఈరోజు ప్రభు దినము నేను ఎక్కడికి వెళ్ళకూడదు.
నేను ఏ పని చేయకూడదు, ప్రభులోనే జీవించాలి, ప్రభుని ఆరాధించుకోవాలి, ప్రభు కొరకు సిద్ధపడాలి, ఆదివారం నుంచి ఆదివారం వరకు సిద్ధపడాలి. మనం నీ పని చేసుకుంటూ సిద్ధపడు. ఒకవేళ నువ్వు వాక్యం ధ్యానం చేసేటట్టుగైతే వాక్యం ధ్యానం చేసుకో, పాటలు పాడేవాడి పాటలు నేర్చుకోండి. వాక్యంలో సువార్తను ప్రకటించే వాళ్ళు ఒకవేళ ఆశ కలిగి ఉంటే ఒక్కొక్కరికి నువ్వు పనికిపోయిన చోట నువ్వు సువార్తని దేవుని కొరకు ప్రకటించు. ఏం చేస్తాను, కానీ మనము ఏం చేస్తున్నాము, లోభత్వంలో పడిపోతున్నాం. అంటే మనకున్న ఆశలను బట్టి మనం జీవిస్తున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆయన ఏమంటున్నాడు, నీ శాస్త్రముల తట్టు నా హృదయము త్రిప్పుము. లోకము తట్టు కాక, నా ప్రయోజనముల కొరకు కాక, నా స్వార్థాల కొరకు కాక ఏం చేయమంటున్నాడు ఆయన, నీ శాస్త్రముల తట్టు. శాస్త్రములు అంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథం, దేవుని యొక్క మాటలమ్మ. దేవుని యొక్క మాటల తట్టు నా హృదయాన్ని తిప్పుము దేవాన్ని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈరోజు ఆ ప్రార్థన యొక్క అనుభవం మనకు ఉన్నప్పుడు, దావీదు ఉన్నతమైన స్థితిలో ఏ విధంగా అయితే ఉన్నాడో నిన్ను కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. హల్లెలూయా. ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. దేవుడు నమ్మితే దేవుని స్తోత్రం చెల్లించండి. నేను కూడా మీలాగే కూలి పనులు చేసుకుంటానికి వచ్చిన హైదరాబాద్లో. దేవుడు ఎప్పుడైతే దేవుని వైపు నేను తిరిగానో దేవుడు అప్పుడు నా వైపు తిరిగాడు. నమ్మితే దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు దేవుని మాటలు కాకుండా నీ లోపత్వం బట్టి, ఒకవేళ నీకున్న పిసిన అంటే దాన్ని ఏమంటారంటే నీకున్న అతి ఆశను బట్టి, లేకపోతే నీకున్న స్వార్థాన్ని బట్టి దేవుణ్ణి పక్కన పెట్టేసి నువ్వు ఉంటే అది దేవుడికి ఇష్టమైన జీవితం కాదంట. అందుకే దావీదు అడుగుతున్నాడు, నా హృదయమును తిప్పుము. అయ్యా, నా హృదయం అటు వెళ్ళిపోతుంది, లాక్కుంటుంది. నా హృదయం సాతాను లాగుతున్నాడు లోకం వైపు. ఈరోజు నేను ఆరాధించుకోలే, నాకు అదే సమయంలో పని ఇచ్చాడు. ఆ పనికి నేను ఆ లోకంతో లేకుండా నీ వైపు, నీ మందిరం వైపు నా హృదయాన్ని తిప్పుము, సంఘం వైపు నా హృదయాన్ని తిప్పుము అని ఆశ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనుషులు చాలా మంది ఈ లోకంలో ఎలా ఉన్నారంటే అమ్మా, మనుషులు ఇప్పుడు చాలా మంది మనము చూస్తూ ఉంటాం కదా, ఈ లోకంలో చాలా మంది ఏం చేస్తారంటే, అక్కడికి పోతే బాగుపడతాము, ఇక్కడికి పోతే బాగుపడతాం, అక్కడికి పోతే అన్ని చాలా మంది అనుకుంటారు. ఆ టెంపుల్, ఆ గుడికి పోతే బాగుంటాం, ఈ గుడికి పోతే బాగుంటాం, ఈ గుడికి పోతే బాగుంటాం, ఆ గుడికి పోతే. ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు కూడా అలాగనే ఉన్నారు. అక్కడ పోతే స్వస్థతలు కలుగుతాయి అంట. స్వస్థతలో దేని బట్టి కలుగుతాయి? స్వస్థతలో యేసయ్య కార్యములు చేశాడు. యేసయ్య సువార్త భాగాల్లో చాలా మందిని యేసయ్య స్వస్థపరిచాడు కదా. స్వస్థత ఎలా జరిగిందంటే అది కొన్ని దేవుని యొక్క మహిమార్థంగా జరిగినాయి, కొన్ని ఏమో దేవుని మహిమార్థంగా జరిగినాయి. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆమె చర్చికి పోలేదు, కానీ అది ఎవరి వల్ల, దేని కొరకు జరిగిందమ్మా? దేవుని మహిమార్థం కొరకు జరిగింది. రోడ్డు పక్కన పుట్టి గుడ్డివాడు బాగుపడ్డాడు. అది దేవుని మహిమార్థం వల్ల, దేవుని మహిమపరచడానికి. ఇప్పుడు ఒక కార్యం చేస్తే అదేమిది? ఈ రోజులాగా యూట్యూబ్ లేవు, ఫేస్బుక్ లేవు, ఇన్స్టాగ్రామ్ లేవు కదా. కానీ ఆ రోజు మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. యేసయ్య స్వస్థపరిచాడు. యేసయ్య ఒక గుడ్డివాడిని, పుట్టి గుడ్డివాడిని స్వస్థపరిచాడు. 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని బాగుపరిచాడు దేవుడు. ఆ మౌత్ టాక్ వెళ్ళిపోయి ఆయన దేవుడు శక్తి కలిగిన వాడు అని కొంతమంది, ఆయన నిజమైన దేవుడిని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది. అయితే ఇప్పుడు మనము దేవుని బిడ్డలమైన మనము విశ్వాసము ద్వారా, ఒకసారి మనం విశ్వాసంలోకి వచ్చినాక మన జీవితంలో మేలు జరగాలంటే దేవుని పట్ల విశ్వాసం పెట్టాలి, నమ్మకం పెట్టాలి. మీకు అర్థమైందమ్మా? నా కాలు ఇరిగింది 23 సంవత్సరాల క్రితం నా కాలు ఇరిగింది. మీ అందరికి తెలుసు. కాలు ఇరిగింది. నీ కాలు ఇరిగిందని చర్చిలో ఇంట్లో కొనుక్కున్నానమ్మా. కుంటుకుంటా నా బాధ తెలిసి మెట్లకి ఎక్కుతుంటే చాలామంది అది ఏమనుకున్నారు మరి, ఎక్స్ట్రా అనుకున్న వాళ్ళు ఉంటారండి లోకంలో. మంచిని మంచిగా అనుకునే వాళ్ళు చాలా తక్కువ.
మంచిని గ్రహించేవాడు. ఈయనకి ఎందుకు అంత కష్టపడి పైకి రావటం, ఇక్కడ నిలబడకూడదు, కూర్చొని వాక్యం చెప్పన్నారు. నాకు దేవుడు ఒక కాలు ఇచ్చాడు, రెండో కాలు పోతే నేను కూర్చొని చెప్తా. కానీ నాకు ఒక కాలు ఇచ్చాడు, ఒక కాలుకు ఇరిగిపోయినా ఒక కాలు బాగుంది, ఒక కాలుతోనే నేను వాక్యం చెప్పాలని ఆశపడ్డా. ఇప్పుడు బాగలేని వారు ఏం చేస్తారు, కొంచెం బాగా లేకపోతే పుట్టుకున్నా ఏమవుతున్నారు, ఆగిపోతున్నారు. కొంచెం జలుబు చేసిన అని దేవుడు శక్తినిచ్చేది. హాస్పిటల్కి నీవు బాగాలేనప్పుడు హాస్పిటల్కి పోతే ఇక్కడ ఎవరు ఉన్నారు, పరమ వైద్యుడు ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారమ్మా, పరమ వైద్యుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు పరమ వైద్యుడమ్మా. ఆయన పొందుకున్న దెబ్బల చేత నీకు స్వస్థత అనుగ్రహించిన వాడు. అలాంటి దేవునికి నువ్వు వచ్చి ప్రభా నాకు బాగలేదు, నువ్వు స్వస్థపరుస్తా అంటే స్వస్థపరుస్తాడా? తప్పకుండా స్వస్థపరుస్తాడమ్మా. మన కొనకే కదా ఆయన 39 కొరడ దెబ్బలుతున్నాడు, 5 గాయముల చేత ఆయన శిక్షించబడ్డాడు. ఆయన 5 మేకులు కొట్టబడ్డాడు. ఎంత భయంకరమా ఆ దెబ్బలు తిని ఆ దెబ్బల చేత మనకి ఏమిచ్చాడు, స్వస్థత అనుగ్రహించాడు. విశ్వాసం దా ప్రభా, నువ్వు నాకు స్వస్థత అనుగ్రహించావు, నువ్వు నాకు మంచి ఆరోగ్యం చేసే శక్తిని ఇచ్చి అంటే దేవుడు స్వస్థపరచడా, దేవుని స్తోత్రం. అందుకే అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనం. 13, 14 4వ అధ్యాయం అపొస్తలులు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను. ఒక నిమిషం ఆగండి. అది 4:13 కదా. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 పరిశుద్ధ శరీరం క్షేమాభివృద్ధి. అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. క్షేమాభివృద్ధి పొందినట్లు కొందరి ప్రవర్తన కొందరి తర్వాత 14 వస్తుందమ్మా. అది 13 వద్దు, 14 వస్తుంది. అందువలన మనం ఇంక మీదట పసిపిల్లలమై ఉండి కుయుక్తితోను ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారినై ఉండకుంటున్నట్ల. దేవుని స్తోత్రం. చాలమ్మా. ఇక్కడ గాలి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అల్ల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుగా. ఇక్కడ ఏమంటున్నాడు, అటు ఇటు కొంతమంది కొట్టుకొని పోతున్నారు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు చూడండి, అక్కడ బాగుంది, స్వస్థత ఉంది, అక్కడ ఒక దైవజనుడు బాగా ప్రార్థన చేస్తున్నాడు, స్వస్థత కలిగిస్తున్నాడంట అని కొంతమంది అక్కడికి వెళ్తే, ఇంకొకళ్ళు చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తున్నారంట అని ఇంకొకళ్ళు, అలా ఎక్కడ బాగుంటే అక్కడికి కొంతమంది వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఏమన్నాడు, అలా మీరు వెళ్ళకూడదు. మీరు మీకున్న ప్రతి అవసరతను దేవుడు, అక్కడ మనం ఆరాధించే దేవుడే ఇక్కడ అదే దేవుడు. ఎక్కడైనా ఏ చర్చిలో అయినా అదే దేవుడు. కాబట్టి చర్చిలో అనేది మనకి ఎందుకు, అక్కడ ఒక సంఘం అక్కడంటే ఆ సువార్తను విస్తరింపజేయటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఎన్ని సంఘాలు పెట్టాడమ్మా? అపోస్తలుడైన పౌలు 13 సంఘాలు పెట్టాడు. 13 సంఘాల్లో 13 సంఘాలకి 13 పాస్టర్లు పెట్టి ఉంటాడు, దైవజనులు పెడతాడు. ఇప్పుడు ఆ దైవజనుడు బాగున్నాడు, ఈ సంఘం అక్కడికి వెళ్ళలేదు, ఈ దైవజనుడు అక్కడ వాళ్ళు ఇక్కడ రాలేదు. ఎందుకంటే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి నీ విశ్వాసాన్ని బట్టి నేను స్వస్థపడుతుంది. ఆ 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడిన స్త్రీతో ఏమన్నాడు దేవుడు, అమ్మా నీ విశ్వాసమే, అమ్మా నీ విశ్వాసమే గుర్తుపెట్టుకోండి. అదే అది కొంతమందికి తెలియక అక్కడికి పోతే బాగుంటుంది, ఆ కొండకు పోతే బాగుంటుంది, ఈ కొండకు పోతే బాగుంటుంది. ఏంటి, ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, అటు ఇటు కొట్టుకొని పోవద్దు. మీరు
స్థిరత్వం ఉండాలి, స్థిరంలో ఉండాలి, స్థిరవత్వం కలిగి ఉండాలి. అందుకే యూదా గ్రంథం 12వ అధ్యాయంలో మీ ప్రేమ విందువులలో దొంగలు ఉన్నారంట. ఏమంట? సంఘంలో దొంగలు ఉన్నారంట. అటు ఇటు పోయారు కొంతమంది. మన సంఘంలో 3 చర్చిలకి వెళ్ళే వాళ్ళు ఉన్నారమ్మా. దొంగసాటుకి చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అందుకే ఒక వారం అయితే ఒక వారం రావట్లేదు, నాకు తెలుసు. మన సంఘంలోనే ఉన్నారు వాళ్ళు. ఇవాళ రాలేదు కానీ వాళ్ళు వస్తే బాగుండేది. 3 సంఘాలు తిరిగే వాళ్ళు ఉన్నారు. ఒక సంఘం అంటే నీకుంటే నీకు ఏదైనా చేయగలదు సంఘము. నీ కొరకు ఏదైనా సంఘము ఏదైనా చేయగలదు. స్థిరత్వం ఉంటే సంఘంలో నువ్వు సంఘంకి అంటి పెట్టుకొని ఉండు. సంఘం నీకు ఏది కావాలంటే అది చేసేది. మనం ఒకరు ఫోన్ చేసి చనిపోయారంట. చనిపోయినప్పుడు నేను సమాధుల పర్మిషన్ కొరకు డబ్బులు ఇస్తాడంట, కానీ పర్మిషన్ తీసుకోవాలంట. అంటే నేనన్నాను, నా సంఘస్థులు కాదు, నేను ఎలా పర్మిషన్ తీసుకోవాలి? మీ సంఘస్థులను తీసుకోండి అంటే నేను అబద్ధం ఆడాలా? నువ్వు డబ్బులు ఇస్తే నేను అబద్ధం ఆడాలమ్మా? నా వల్ల కాదు బ్రదర్, చనిపోయారు బ్రదర్, వాళ్ళ మకాలు చూడండి బ్రదర్ అంటే, అమ్మ వాళ్ళు విశ్వాసులు అయితే ఏదో ఒక సంఘానికి పోవాలి కదా. ఏమ్మా, ఒక సంఘానికి ఏదో ఒక సంఘం ఉంటుంది కదా. ఆ సంఘానికి వెళ్ళిన వాళ్ళు కాపాడిని అడగండి. అయ్యా మీ సంఘానికి వచ్చాము, మీ సంఘంలో నాకు ఇదిగో సమాధులకి పర్మిషన్ కావాలి అని మీరు అడగండి. అంతేగాని మా సంఘానికి రానప్పుడు నేను ఎలాగిస్తాను? డబ్బులు ఇస్తా అంటే ఇదేమన్నా లోక సంఘం కదా, లక్షలు తీసుకోమంటారా? చెప్పండి, కాదు కదా. కొంతమంది వచ్చి పెళ్ళికి బాప్తిసం సర్టిఫికేట్ కావాలంట. పెళ్ళికి బాప్తిసం సర్టిఫికేట్, అది బాప్తిసం అంటే ఎంత విలువైనది? బాప్తిసం అంటే ఎంత ఇది? బాప్తిసము పెళ్లి కొరకు కాదు తీసుకునేది. మారు మనసు తగిన ఫలములు అనిపించడానికి మారు మనసు పొందుకొని దేవుని యేసయ్యను నమ్ముకున్న వారికి బాప్తిసం ఇస్తారు. కానీ మాకు ఇలాంటి అందరూ మాకు ఫోన్ చేయండి, వీళ్ళు ఒక్కసారి ఉంటే ఇలాంటి స్థితి రాదు కదా అమ్మాయిలకి. అటు ఇటు కొంతమంది తిరుగుతూ ఉంటారు. నేను ఇంకా వదిలేస్తాను, ఎవరైనా పర్వాలేదు. ఎందుకంటే గద్దింపు మాటలకు లోబడిన వారే కావాలి. సంఘానికి అంటనట్టుగా ఉన్న వాళ్ళు అటు ఇటు తిరిగే వాళ్ళకి నేను వదిలేస్తాను, నాకు అవసరం లేదు. సంఘములో ఉన్నవారి కొరకి, సంఘములో ఉండి సంఘము కొరకు ఉన్న వాళ్ళ కొరకే నేను తాపత్రయపడతా ఉంటాను. ఇంకా ఉన్నది ఉన్నట్టుగా, దేవుళ్ళు ఉన్నట్టుగా. ఇంకా నేను కూడా, ఎందుకంటే 10 సంవత్సరాలు దేవుడు అనేకమైన ఆవేశపూరితమైన మాటలు చెప్పినా కానీ ప్రభుని అడిగి గద్దింపు మాటలొద్దు ప్రభు అని ప్రభుని అడిగి సంఘానికి ప్రేమకరమైన మాటలు నేను పంచుతూ ఉంటే లెక్కలేని స్థానాలు. ఇంకా ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా యథార్థంగా దేవుని కొరకు వచ్చిన వాళ్ళు. మన సంఘం ఇది నా సంఘము ఉన్న వాళ్ళు, నా సంఘము, ఇదిగో నా సంఘ కాపడి, నా సంఘంలో నేను ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి అనుకున్న వారే సంఘములు ఉంటే చాలండి. సంఘములో ఉంటే చాలు. చాలా మంది బాబు కొంచెం అలాగా సంఘములో మనం స్థాపించబడాలి. సంఘములో స్థాపించిన వారు నేను ఏదైనా చేయగలను. రాత్రి అనక ఒక సహోదరి భర్త బాగాలేకపోతే సంవత్సరాల పాటు రాత్రి అనక పగలనక ఆయన తట్టు తిరిగి పాపం హాస్పిటల్ నైట్లో నా కారులో తీసుకెళ్ళి హాస్పిటల్లో ఉంటే తిరిగి బాగు చేసుకుంటే అంతా అయిపోయినాక, ఆయన చనిపోయినాక చర్చి కొట్టేసింది. ఆయన బాగాలేనంతసేపు నాకాడే ఉంది. ఆయన సమాధి చేయటానికి కూడా బంధువులు ఎవరు రాలేదమ్మా. నేను చేశాను సమాధి నేను చేశానమ్మా. సమాధి కార్యక్రమం నేను చేశాను. ఆయన అయిపోయినాక ఆమె ఎంత కృతజ్ఞతగా ఉండాలి? లేదు. అందుకే అప్పటి నుంచి నేను కొంచెం మారిపోయాను. అంటే ప్రభు కృపను బట్టి ఎవరైతే మన వాళ్ళు అనుకుంటారో వాళ్ళని ఇప్పుడు నేను మోసగాళ్ళని నేను గుర్తుపడుతున్నాను. ఎవరు దేవుని కొరకు స్వేచ్ఛగా ఉంటున్నారు. ఇక అటు ఇటు తిరిగి ఇక్కడ ఏమంటున్నాడు? యూదా గ్రంథం తీయండి ఒకసారి. యూదా గ్రంథము 12వ వచనం, 1వ అధ్యాయం ఉంటుంది. చదవడం అక్కడ 12వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం, అధ్యాయం కాదు వచనం. త్వరగా చదవండి. 12వ వచనం అంతే. నిర్భయముగా నీతో సుభోజనము
చేయుచు ఆ, తమ్మును తాము ఉమ్, తమ్మును తాము ఉమ్, నిర్భయముగా పోషించుకొనుచు ఆ, మీ ప్రేమ విందులలో ఉమ్. దొంగ మెట్టలుగా ఉన్నారు. ఉంటారు, సంఘంలోనే కలిసి ఉంటారమ్మా. సంఘంలో నాతోనే ప్రైజ్ లార్డ్ బ్రదర్ మంచిగా మనకి సంఘం వర్ధిల్లాలని ప్రార్థన చేస్తారు, నూతన ఆత్మ రావాలని ప్రార్థన చేస్తారు. కానీ ఏం చేస్తారు? వాళ్ళే ఉండరు. నూతన ఆత్మ కావాలని ప్రార్థన చేస్తారు. మళ్ళీ ప్రభు మా సంఘం నింపు, సరిహద్దులు విశాలపరుస్తూ అంటారు. ఇక్కడి నుంచి ఆ లోతుకొండ దాకా, ఇక్కడి నుంచి కోపల దాకా విశాలపరుస్తూ అంటారు. ఏం చేస్తారు? కానీ వాళ్ళే ప్రార్థన చేసే వాళ్ళే ఉండరు. వాళ్ళు ఏమంటారు? నీ ప్రేమ విందులో దొంగ మెట్టులుగా ఉన్నారంట. మన సంఘములో ప్రేమ విందులంటే ఇది ప్రేమ విందే. ఇక్కడ యేసయ్య మనకి ఏం భోజిత మన్నానే జీవ ఆహారాన్ని పంచుతున్నాడు. ఈ జీవ ఆహారం భుజించుతున్నాం కదా. ఈ ప్రేమ విందులో దొంగ మెట్టులలాగా ఉన్నారంట కొంతమంది. చాలా ఈ మాటలు, ఇలాంటి మాటలు విన్నప్పుడు కొంతమంది గుర్తుకొస్తూ ఉంటారు. కానీ ఏం చేయటం? వాళ్ళని ప్రార్థన చేయడం తప్ప, ప్రార్థన చేయడం. సరే, ఈ లోపత్వం అనేది మనకి ఉండకూడదు. ఇస్కరియోతు యూదాకి లోపత్వం ఉందమ్మా. ఇస్కరియోతు యూదా ఎవరు? యేసుక్రీస్తు శిష్యులు 12 మందిలో ఒకడు. ఆయన ఏం చేసేవాడు? యేసుకి పాప కానుకలు ఇస్తారు కదా, ఆ కానుకలని ఆయన దగ్గర పెట్టేవారు అనమాట. ఆయన ట్రెజరర్ అంటారు వాళ్ళని. అయితే ఆ డబ్బుని ఆయన కాడ పెడితే ఆయన ఆ డబ్బును నొక్కేసేయాలని యేసయ్యనే అమ్మేశాడు. ఇంకా డబ్బులకి ఆశపడి, ఈయన కాడ ఉన్న డబ్బులే కాకుండా ఎక్స్ట్రా డబ్బులు ఆశించి ఇంకా అమ్మేసి ఆ యేసుక్రీస్తు మరణానికి కారణమయ్యాడు. కానీ ఆయన ఏమైనా బాగుపడ్డా? చివరికి ఆయన ఏం చేశాడు? ఆ డబ్బుని మళ్ళీ వాళ్ళు ఎవరైతే డబ్బు ఇచ్చారో వాళ్ళకి తిరిగిపోయి ఇస్తే, మాకొద్దు, నీ సావు నువ్వు సావమంటే వాడు ఉరేసుకొని చచ్చాడు. ఉరేసులో చచ్చి ఆ ఉరి తెగి కింద పడి పొట్ల పేగులని బయటకు వచ్చేసింది. అంత భయంకరమైన శిక్షను ఇచ్చాడు ఇస్కరియోతు యూదా. రూపత్వము చాలా భయంకరమైనది. ఏదైనా మనసులో ఉండుకోండి, ఫ్రీగా ఉండండి. లోపల ఒకటి బయటకు ఒకటి మాట్లాడదు. అది రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే వ్యభిచారము గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. వ్యభిచారము అనేది ఏంటంటే, ఇప్పుడు మనందరికీ తెలుసు వ్యభిచారము. అందుకే దేవుడు ఈ వ్యభిచారం ఉండకూడదని ఒక భర్తకి ఒక భార్యని ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు భార్య భర్తలు, వాళ్ళు ఏక శరీరాలు, వాళ్ళిద్దరు ఒకే శరీరం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొంతమంది భార్యని కాదని భర్త బయట వ్యభిచార లింకులు పెట్టుకుంటూ ఉంటారు. మా భర్తని కాదని భార్య కూడా చాలామంది అలాగనే చేస్తున్నారు. అది చాలా పాపం, భయంకరమైన పాపం అది. ఆ భయంకరమైన పాపానికి దేవుని యొక్క ఉగ్రత భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆదికాండంలో సొదొమ గొమొర్రాల పట్టణం గురించి మనకు తెలుసు. అక్కడ ఆ సొదొమ గొమొర్రాల పట్టణము మొత్తం విచారించే వాళ్ళే. ఒక్కొక్క ఏరియా ఉంటుంది. మన బొంబాయిలో ఉండే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పట్టణంలో ఒక ప్రాంతంలో కొంతమంది వ్యభిచారికులు ఉంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ చాలామంది వాళ్ళ దగ్గర పోయి బయటకు వచ్చి పెద్ద నీతిమంతులుగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు భార్యని కాదని ఇంకొక భార్య దగ్గరికి పోవడం వ్యభిచారం, భర్తని కాదని ఇంకొక భర్త కాడికి పోవడం వ్యభిచారం. అది చాలా పాపం అది. అందుకే ఆ పాపము మంచి కాదని దేవుడు చెప్పినప్పుడు మనము ఒకే భార్య భర్తల బంధంలో అది వ్యభిచారం ఉండకూడదు. దేవుడు ఏర్పాటు చేసిన ఆ బంధంలోనే ఉండాలి. ఇప్పుడు మనకి దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. మనం ఇక్కడి నుంచి ఏరే చోటకి పోతే ఇప్పుడు మన ఏమంటారు? వ్యభిచారులే అంటారు. ఒక సంఘానికి కట్టుబడిన తర్వాత, ఇప్పుడు నేను ఎక్కడో ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చా. ఇప్పుడు ఇక్కడ నేను స్థిరపడుతున్నా. ఇక్కడ ఒక సంఘం ఉంది, ఒక సంఘానికి. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు. ఎక్కడున్నారంటే ఇంతకుముందు చార్జాలో ఉన్నారు. చార్జాలో ఒక సంఘం, ఒక చర్చికి పోయేవాళ్ళు మా కూతురు వాళ్ళు, అల్లుడు. చార్జా నుంచి ఇప్పుడు 150 కిలోమీటర్ దూరంలో ఆ ప్రాంతం ఏంటిరా? అమేనాలో ఉన్న ప్రాంతం ఏంటి? అబుదాబి. అంటే చార్జా నుంచి 150 కిలోమీటర్ ఉంటుంది ఆ ప్రాంతం.
ప్రతి ఆదివారం 150 కిలోమీటర్ ఆ చర్చికి పోతారు. 150 కిలోమీటర్ పోను, 150 కిలోమీటర్ రాను, మొత్తం 300 కిలోమీటర్. ఎందుకు పోతారు? అది నా చర్చి అని వాళ్ళ భావన. మా చర్చి నేను వెళ్ళాలి, అది మనకు ఉండాలి. ఇప్పుడు అలా లేకపోతే, అందుకే దేవుడు ఏమంటాడో తెలుసా? ఒకసారి యేసకేలు గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనంలో వ్యభిచారం గురించి విగ్రహంలో అంటాడు, నేనే తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదని మనకి నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో మొదట ఆజ్ఞ ఉంటుంది. నిర్గమకాండంలో మొదట ఆజ్ఞ ఏంటంటే, నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు. అంటే ఒకే ఆలోచన. భార్య కానీ ఇంకా మనకు ఆ భార్యే దేవుడిచ్చింది, ఆ భర్త, ఆ ఇద్దరు జతపరిచాడు మనకి. అదే ఇప్పుడు విగ్రహారాధన. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఫోటోలు పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు దేవుడు. తిరగకండి పిల్లలు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అంటే ఒకే దేవుడు. మన దేవుడు ఒకే దేవుడు. 10 కాదు, 20 కాదు, 40 కాదు, ఒకే దేవుడు. ఒక దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఒకే మాట మీద ఉండాలి, ఒకే ఆలోచన ద్వారా ఉండాలి, ఒకే తలంపుల ద్వారా ఉండాలి మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే నిర్గమకాండం 20వ అధ్యాయము 4 త్వరగా చెప్పి నేను ముగిస్తాను. మీకు కొంచెం ఫాస్ట్గా రిఫరెన్స్లు ఇస్తే బాగుండమ్మా. నిర్గమకాండం 20వ అధ్యాయము 4వ వచనం, ఇది 7వ ఆజ్ఞ అంటారు. 10 ఆజ్ఞలో 7వ ఆజ్ఞ, 20వ అధ్యాయం 4వ వచనం చదవనమ్మా. ఆకాశం అందే గాని క్రింది భూమి అందనే గాని భూమి క్రింద ఏందమ్మా మింగుతో చదువుతాను, గట్టిగా చదువురా. కింద భూమి అందే గాని భూమి కింద నీళ్ళందే గాని ఉండలేని రూపమైనను విగ్రహమైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడదు, వాటి పూజించకూడదు అని దేవుడి యొక్క మాట. ఏ రూపమును చేయకూడదు. మనకి ఏమైనా రూపం పెట్టామా? ఇక్కడ బొమ్మ పెట్టామా? ఎందుకు? ఇది ఆజ్ఞ. ఏ రూపము నువ్వు మొక్కకూడదు. మన యేసయ్య మనలో ఉండాలి. ఇంతగా మనము ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో కదా, ఆలయము మీరే కదా అంటాడు. ఆలయం అంటే మీ హృదయమే ఒక ఆలయము. ఆలయము పవిత్రంగా ఉండాలి అంటే సంఘం కూడా పవిత్రంగా ఉండాలి అనే దాని యొక్క ఆలోచన. ఏ రూపం చేయకూడదు. దేవుడు ఒక్కడే కాదుక. ఇక్కడ మనం ఇంకొక 14వ వచనంలో చూసుకుంటే ఇక్కడ ఏమంటాడు? 14వ వచనంలో వ్యభిచారింపకూడదు. ఏమంటాడమ్మా? వ్యభిచారింపకూడదు. ఇది ఏ ఆజ్ఞలో 7వ ఆజ్ఞ. వ్యభిచారం అంటే నువ్వు ఒక్కటి ఏర్పాటు చేసుకున్నాక ఇంక నువ్వు 10 సంఘాలు పోయినావు అనుకో, దాన్ని వ్యభిచారించడమే. అర్థమవుతుందా? అంటే దేవుడిలో మనము దేవుని కృప ద్వారా ఒకే మాట, ఒకే ఆలోచన. మన దేవుడు ఒక్కడే కాబట్టి ఇంక దాని గురించి చాలా చెప్పి ఎవరిద్దాం అనుకున్నా కానీ టైం లేదు. సరే ముందుకు వెళ్దాం. లేవికాండము 20వ అధ్యాయం 5వ వచనంలో కూడా వ్యభిచారము చేయ వారిని అందరినీ ప్రజల నుండి కొట్టివేద్దును. ఏం చేస్తారంట? వ్యభిచారం అంటే ఇప్పుడు మనకు ఒక సంఘం ఉంది, 4-5 సంఘాలు వెళ్ళే వాళ్ళని ఏమంటారు? వాళ్ళని అంటారు. ఒక భర్త ఉన్నాడు, ఇంక 4-5 భర్తల్లో ఉన్న వాళ్ళని ఏమంటారు? వ్యభిచారం. ఒక భార్య ఉంది, ఇంకొక 4 చిన్నీళ్ళు పెట్టుకున్నాం అనుకోండి, ఏమంటారు? వ్యభిచారం అంటారు. కనుక ఒకటే దేవుడు, ఒకే. ఈ యవనస్తులు చాలామంది పాడైపోవటానికి కారణం ఏంటంటే అదే. వాళ్ళ జీవితాల్లో ఎందుకు మమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? నాకంటూ ఒక స్త్రీని ఏర్పాటు చేశాడు. నా ఎముక నుంచి ఒక ఎముక తీశాడు కదా, ఆ ఎముక జతపరిచినంత వరకు నేను ఏ తప్పు చేయకూడదు. ఆ ఎముక మళ్ళీ మా దేవుడు జతపరిచినంత వరకు మనం ఏ తప్పు చేయకూడదు. యవనస్తులు అది తెలుసుకోలేకపోతున్నారు చాలామంది. అక్కడే పాపం చేస్తున్నారు, పాపంలో పడిపోతున్నారు. కనుక ఎపిసోడ్ వాళ్ళందరినీ ఏం చేస్తారంట? ప్రజల నుండి కొట్టివేదును. సొదొమ గొమొర్రా పట్టణం అంటే అగ్ని గంధకంతో కాల్చి పడేశారంట. అగ్ని గంధకంతో దేవుడు చూసి నినెవె పట్టణం కూడా అనేక దాదాపు 40 సంవత్సరాలు టైం ఇచ్చాడు మారు మనసు పొందుకొని. అప్పుడు చివరిలో వాళ్ళు మారు మనసు పొందుకుంటే వాళ్ళకి మోక్షం మనకి ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో మిమ్మును హెచ్చరించు, ఇది దేవుని సత్యమైన కృప, ఈ సత్య కృపలో నిలకడగా ఉండండమ్మా. దేవుని కృపలో నిలకడగా ఉండండి. అప్పుడు దావీదు అంటున్నాడు, ఆ కృప ఏంటంటే చిరకాలము యెహోవా మందిరములో దేవుని నివాసము చేసేదను. దేవుల్లో చిరకాలము, దేవుని మందిరంలో చిరకాలము, లైఫ్ లాంగ్గా నా జీవిత కాలం అంతా నేను ఒకే మందిరం కట్టబడి దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకుంటాను చిరకాలము.
అప్పుడు దేవుడు నీ కృపానికి ఇస్తారంట, దేవుని కుటుంబాన్ని దీవిస్తారంట, ఆశీర్వదిస్తారంట, నీ కుటుంబంలో ఆనందం ఇస్తారంట దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ విధంగా దేవుని యొక్క బిడ్డలమైన మనము దేవుని యొక్క మందిరంలో చిరకాలము యెహోవా మందిరంలో ఉండి దేవుని యొక్క కృపను పొందుకొని నిత్య జీవంలో వారసులుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్న కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆమేన్. అందరూ తల ఉంచుకున్నట్టుది వాక్య నిమిత్తమైన ప్రార్థన, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరి కావాలి ప్రభువా, ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలు ప్రభా నా ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైన నాయన, నీ ప్రాముఖ్యమైన మాటలు ప్రభా నా జీవితంలో నాయన జ్ఞాపకం చేసుకో సహాయం చేసి నీ ఆత్మశక్తి ద్వారా ఆత్మ బలం ద్వారా ప్రభా నీ కృపలో ఇదిగా నా తండ్రి నీ ఆత్మలో ప్రభా నీ మాటల ప్రకారంగా జీవించడానికి సహాయం దయచేయమని, మంచి నెలలో పడిన విత్తనం ఏ విధంగా అయితే ఆయన ఫలించిందో ఆ విధంగా ఈ వాక్యము నా హృదయంలో ఫలించి నా జీవితంలో ఫలింపజేసి ప్రభా చిరకాలము నీ మందిరములో ఆత్మీయంగా ఎదగటానికి సహాయం దయచేయమని మా ప్రియమైన యేసుక్రీస్తునామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్. అందరూ లేచి నిలబడినట్టయితే కానుకలు సమర్పించుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరి సువాసిని సిస్టర్ ముందుకు వచ్చే పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. సువాసిని సిస్టర్ గారు ముందుకు వచ్చి ఒక పాట పాడుతూ కానుకలు సమర్పించుకుందాం.